క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర పడుతున్నాయి కదా, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎలా సక్సెస్ అవ్వాలో చూద్దాం. ఇది స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మీ ప్రిపరేషన్ కి ప్లానింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని నెలల ముందు స్టార్ట్ చేస్తారు, ఎలాంటి సబ్జెక్ట్స్ పై ఫోకస్ చేస్తారు అనేది ముందే క్లియర్ గా ఉండాలి. ప్రెసెంట్ ట్రెండ్స్ ఏంటి, బయట కంపెనీస్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని సిద్ధం చేసుకోవాలి. సెకండ్, రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీ రెజ్యూమ్ ని బట్టే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ మీ రెజ్యూమ్ లో ఉన్నవే వాళ్ళు అడుగుతారనమాట. దాన్ని బేస్ చేసుకొని మీ రెజ్యూమ్ లో మీ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, స్కిల్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని క్లియర్ గా ఉండాలి. క్లియర్ అండ్ కన్సైజ్ రెజ్యూమ్ మీకు మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. అండ్ థర్డ్, టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. మెయిన్ డేటా స్ట్రక్చర్, అల్గారిథం, కోడింగ్ లాంగ్వేజెస్ అండ్ మీ స్పెషల్ సబ్జెక్ట్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. అండ్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద కంపెనీస్ అయితే కోడింగ్ రౌండ్స్ లో డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం, ఈ డిఎస్ఏ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు మీ ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు మ్యాథ్స్, రీజనింగ్ అండ్ వెర్బల్ టెస్ట్ కోసం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీ అవుతాయి. అండ్ నెక్స్ట్, మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్ మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాక్టీస్ మీకు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు. మీరు మీ ఫ్రెండ్స్ తో గానీ ఆర్ ఆన్లైన్ లో మాక్ ఇంటర్వ్యూస్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. సో ఇలా చేస్తే మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ డ్రెస్, బాడీ లాంగ్వేజ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇంటర్వ్యూయర్ ప్రతిదీ గమనిస్తారనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో డ్రెస్సింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొఫెషనల్ గా కనిపించాలి వాళ్ళకి. అండ్ ఫైనల్ గా ప్రాజెక్ట్స్ చేయండి. మీకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ని గిట్ హబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మీ స్కిల్స్ ని చూపించండి వాటిల్లో ప్రాజెక్ట్స్ చేసి. సో ఇవన్నీ మీరు లైన్ గా ఒక నోట్స్ రాసుకొని మీ ఏమేం చేయాలో స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ 1 ఏంటి, ఈ వీడియో ద్వారా మీరు ఒక కీ పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ ప్లానింగ్, రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ మీరు లైన్ గా రాసుకోండి. మాక్ ఇంటర్వ్యూస్ అండ్ మీ డ్రెస్సింగ్ కోడ్ ఎలా ఉండాలి అనేది ఇంటర్వ్యూస్ చూడండి. మీకు తెలియకపోతే ఫస్ట్ టైం గానీ అయితే యూట్యూబ్ లో చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఐఏఎస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాళ్ళని చూడండి, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫాలో అవుతూ మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.